హలో అండి. ఈరోజు సండే కదా! నేను చికెన్ కర్రీ ఎట్లా చేస్తానో అది మీకు చూపిస్తాను. అంటే సింపుల్‌గా అంటే ఎక్కువ మసాలాలు లేకుండా అట్లా నేను చేయాలనుకున్నాను. ఇది పావు కేజీ అండి. ఇది నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. కొద్దిగా మగ్గించుకోవాలి మనము. ఇట్లా మనం కొద్దిగా మగ్గించుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని లైట్‌గా మగ్గించి పెట్టుకోవాలి. నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసినాను. ఇట్లా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్టు మనం ఇట్లే ఉండించుకొని మనం మూత పెట్టుకోవాలి. కొద్దిగా మగ్గించుకోవాలి. సిమ్ములో పెట్టుకోవాలి. స్టవ్ను సిమ్ములో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అట్లా ప్రిపేర్ చేసుకోవాలి. వెల్లుల్లి అట్నుంచి అల్లము అట్నుంచి ఆనియన్ అన్నీ వేసినా అండి. వీటిల్ని మిక్సీ పట్టుకోవాలి మనము. ఇప్పుడు మనము చెక్క లవంగాయలు అన్నీ వేసుకున్నామండి చికెన్లో. చూడండి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అట్లా అన్నీ వేసుకున్నాము. యాలక బొడ్లు కూడా వేసుకుంటున్నాం అండి. చూడండి, ఇట్లా మనం లవంగాయలు కూడా వేసుకున్నాము కొద్దిగా. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా మెదిగింది చూడండి. ఇప్పుడు నేను దీంట్లో చిన్న సైజు టమోటాలు 2 వేసినాను. గ్రేవీకి కదా, చికెన్ గ్రేవీకి కదా, అందుకని టమోటాలు కూడా వేసినాను నేను. చూడండి, ఇట్లా టమోటా, అల్లం వెల్లుల్లి, ఆనియన్ అన్నీ వేసినా కదా, ఇట్లా పేస్ట్ కొట్టుకోవాలా. ఇప్పుడు మనం పేస్ట్ అంతా ఎత్తుకొని బాగా మగ్గించి చూడండి చికెన్లో వేసుకోవాలి. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్టు అవి మనం పేస్ట్ కొట్టుకున్నాం కదా, ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా పొడి అన్నీ వేసినాను. చూడండి, ఇది దగ్గర పడేంత వరకు, చిక్కబడేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. మనం మూత పెట్టుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. ఎంత బాగుందో. ఇట్లా రైస్ లేక ఇట్లా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. రైస్ లేక కాబట్టి మనము కొంచెం గ్రేవీగా చేసుకున్నాము. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటం నేను. గోంగూర పచ్చడి కూడా, రోటి పచ్చడి కూడా చేయాలనుకోండి నేను. అంటే రైస్ లేక బాగుంటుందని ఇట్లా అంతా వాష్ చేసుకొని ఇట్లా బౌల్లో వేసుకొని అంతా నేను కుక్ చేసుకొని రోటి పచ్చడి చేస్తాను. ఇట్లా మనం అంట్లన్నీ ఇట్లా వాష్ చేసుకొని నేను నీట్గా ఆరబెట్టుకొని తుడిచి ఇట్లా కబోర్డ్లో పెట్టుకుంటానండి. మనం ఏమన్నా అవసరమైతే మనం వాడుకుంటాం కదా ఈ అంట్లు,
అప్పుడు నేను అన్నీ మళ్ళీ నీట్గా వాష్ చేసి గుడ్డతో నీట్గా తుడిచి ఇట్లా కబోర్డ్లో సర్దుకుంటాను. నేను ఓన్లీ వంట వీడియోలే కాదండి, వంట వీడియోలు, నెక్స్ట్ మా ఇంట్లో ఏం వంట చేసుకుండేది, నెక్స్ట్ నేను డైలీ ఏం ఇంట్లో పనులు చేసుకుండేది అట్లా అని మీకు చూపించాలని అనుకున్నాను. ఓన్లీ వంట వీడియోగానే కాదు, మొత్తం నేను ఇంట్లో ఏమేమి పనులు చేసేది, ఏమేమి వంట చేసేది అట్లా నేను రోజు డైలీ వీడియో తీయాలనుకున్నాను. అంటే లంచ్కి ఏం వంట చేస్తున్నాను, టిఫిన్కి ఏమి అంటే మార్నింగ్ ఏం టిఫిన్ చేస్తున్నాను అట్లా చూపించి ఒక పక్కన ఇంట్లో ఏమేమి పనులు చేసుకునేది అట్లా వీడియో తీయాలనుకున్నాను. అందుకనే నేను డైలీ అదే మాదిరినే వీడియో పెట్టాలనుకున్నాను. చూడండి ఇట్లా వచ్చింది కర్రీ. చూడండి ఎంత బాగా వచ్చిందో, నూనె అంతా పైకి తేలి బాగా నీట్గా ఉడికింది కూర. అయిపోయిందండి, మనం స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి గోంగూర కూడా నేను పొయ్యి మీద పెట్టినాను, గ్యాస్ మీద. ఇట్లా గోంగూర అంతా మగ్గినాక 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో గోంగూర ఎక్కువ తింటాము, పిల్లలు కూడా ఎక్కువ తింటారు. ఇట్లా పల్లీలన్నీ మనము నీట్గా వేసుకోవాలి, పల్లీలు నీట్గా వేయించుకోవాలండి. గోంగూర పచ్చళ్ళకి ఇట్లా ఎండుమిరపకాయలు, జీలకర్ర ఉంటే కొద్దిగా ధనియాలు కూడా వేసుకోండి, బాగా రుచిగా ఉంటుంది మనం రోటి పచ్చడి చేసుకునేప్పుడు. చూడండి ఇట్లా ఎండుమిరపకాయలు, జీలకర్ర, నేను కొద్దిగా ధనియాలు కూడా వేస్తున్నాను. మనం మగ్గినాక అన్నీ ఫస్ట్ ఇవి రోట్లో దంచుకొని మళ్ళీ తర్వాత గోంగూర వేసి దంచుకోవాలి. మీకు నేను మిక్సీకి వేస్తున్నాను, నేను రోట్లో దంచలేదండి, మిక్సీకి వేస్తున్నాను. ఇట్లా పల్లీలన్నీ మనము ఇట్లా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఇవి పల్లీలు వేగినాయి. ఎండుమిర్చి వేసుకోవాలి మనము. ఇట్లా మనం అన్నీ ఎండుమిర్చి వేసుకోవాలండి. నేను వంట వీడియోలు కానీ ఇంట్లో నేను మార్నింగ్ లేసి ఏమి పనులు చేసేది మొత్తం అన్నీ కంబైన్డ్గా పెడుతున్నా అండి. మీకు మా ఛానల్ కానీ నచ్చినట్లయితే ఫాలో చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. చూడండి ఇట్లా నేను అన్నీ ఎండుమిర్చి అంతా వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్నీ ఎండుమిర్చి పల్లీలు అన్నీ వేపినాయండి. ఇప్పుడు మనం జీలకర్ర అట్లా ధనియాలు అన్నాం కదా, అవి వేసుకున్నాము. ఇవి ఒక మంట పెట్టి ఇట్లా ఆఫ్ చేసుకోవాలండి, సెగకు అంతా అన్నీ ఎగిపోతాయి. చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసి పెట్టేస్తున్నాను. ఇట్లా అన్నీ వేసుకోవాలండి నీట్గా. గోంగూర కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. చూడండి గోంగూర కూడా అంతా ఉడికిపోయింది. ఇప్పుడు మనము అన్నీ మిక్సీకి వేసుకోవాలి. అంటే మీకు రోలు ఉంటే రోట్లో అయినా వేసుకోండి, నేను మటుకు మిక్సీకి వేసుకుంటాను అండి. బరకగా మనం మిక్సీ కొట్టుకు పెట్టుకున్నామంటే రోటి పచ్చడి బాగుంటుంది. ఎక్కువ మెదపకుండా లైట్గా బరకగా కొట్టి పెట్టుకున్నామంటే బాగుంటుందండి. చూడండి రోటి పచ్చడి ఎట్ట వచ్చిందో, నేను ఇట్లా చేసినాను అంతే. పల్లీలు అవి చేసినా కదా, చూడండి ఇట్లా వచ్చాదండి. రైస్ లేక బాగుంటుంది, ఉడుకుడుకు అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే బాగా కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగా వచ్చిందో.